బెండకాయ మజ్జిగ కూరలో ఈ పొడి కనుక వేసి చేశారంటే రుచి అమోఘంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మీకు కావాల్సినన్ని బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నంత సైజు బెండకాయ ముక్కలను తరుక్కొని పక్కన పెట్టుకోండి. బెండకాయలతో పాటు ఒక ఉల్లిపాయను 2 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 ఎండుమిరపకాయలను వేసుకోండి. తర్వాత ఒక అర స్పూను పసుపును వేసుకొని ఇష్టమైన వారు ఇంగువని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. వాళ్ళు చిటపటామన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా వేయించుకోవడం వలన కసకస మనకుండా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో అలా ఫ్రై చేసుకోండి. ఉప్పు ఈ టైంలో యాడ్ చేయకండి. అలా వేయించుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మగ్గించుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. లేదంటే అడుగు అంటుకుంటుంది కాబట్టి అలా కలుపుకుంటూ ఉండండి మధ్యలో. తర్వాత ఈలోపు మనం ఒక గిన్నెలోకి కావలసినంత పెరుగుని ఇలా మజ్జిగలాగా చిలుక్కోండి. ఈ కూరకు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితేనే బాగుంటుంది. ఎప్పుడైనా పెరుగు పుల్లగా ఉన్నప్పుడు తిననప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. పెరుగుని ఇలా మజ్జిగలాగా చిలుక్కొని అందులో ఒక స్పూను శనగపిండి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఒక అరకప్పు నీళ్లు వేసుకొని నీళ్ళల్లో కాసేపు మగ్గించుకోండి. ఈ విధంగా నీళ్లు వేసుకొని మగ్గించుకుంటే బెండకాయ ముక్కలు మెత్తబడి త్వరగా ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కూరలో అసలైన రుచిని తెచ్చే మెంతులు, ఆవాలు కలిపి వేయించుకొని పౌడర్ చేసుకున్న పొడిని పావు స్పూన్ వేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుంది. అసలు కూర టేస్టే మారిపోతుంది. మీరు శనగపిండి మజ్జిగలో యాడ్ చేయడం మర్చిపోయినా కానీ ఈ పొడిని యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంత రుచి ఇస్తుంది కూరకు. ఇలా ఈ మెంతులు, ఆవాలు పొడి కూడా వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని అలా మగ్గించుకోండి. ఉప్పు, కారం అన్నీ కూరకు ముక్కలకు బాగా పడతాయి. 2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగను ఇప్పుడు యాడ్ చేసుకోండి. మీకు పల్చగా కావాలంటే నీళ్ళు ఎక్కువగా వేసుకొని యాడ్ చేసుకోండి. నేను చిక్కగానే యాడ్ చేశాను ఇక్కడ. ఈ విధంగా మజ్జిగ అంతా బాగా ముక్కలకి పట్టి బాగా మిక్స్ అయ్యేంత వరకు అలా గెరిటెతో కలుపుకొని 2 నిమిషాలు మగ్గేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అసలు ఈ కూర రుచి మీరు కనుక ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఆ విధంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.